హాయ్ అండి. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఎక్కడ చూసినా బాగా వినిపిస్తున్న పేరొచ్చేసి మాయా వరల్డ్ అనమాట. ఇదైతే ప్రిజం మాల్ గచ్చిబౌలిలో ఉంది. సో, మేమైతే ఎప్పటినుంచో వెళ్దాం అనుకున్నాం. ఫైనల్‌గా సాటర్‌డే రోజైతే కుదిరింది. సో, మేమైతే విజిట్ చేశామనమాట. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹550 ప్లస్ సాక్సెస్‌కి ఎక్స్‌ట్రా కాస్ట్ అయితే తీసుకుంటారు. సాక్సెస్ వేసుకుంటే మాత్రమే లోపలికి అలో చేస్తారనమాట. మాకు 5 మెంబర్స్‌కి కలిపి ఓవరాల్‌గా టికెట్ ప్రైస్ వచ్చేసి 3000 అయింది. వర్తో కాదో కిందైతే కామెంట్ చేయండి. సో, మేము ఎంట్రీ అయిన తర్వాత లోపలైతే ఫస్ట్ ఇలా ఉందనమాట సెట్టింగ్. అండ్ నేనైతే చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం మొహమాట పడ్డాను. బట్ తర్వాత కొంచెం అయితే అలవాటయిందనమాట. బికాజ్ చాలామంది ఉన్నారు. అంతమంది ముందు నాకు ఫొటోస్ తీసుకోవడం అస్సలు రాదు. అండ్ చాలామంది నెగిటివ్‌గా ఇన్‌స్టాలో పెట్టింది ఏంటంటే, యాక్చువల్లీ మనకు అసలు టైం దొరకదు, స్పేస్ ఉండదు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికని. అలా ఏం లేదండి. మనకి స్పేస్ అయితే ఇస్తున్నారు. ఎంతమంది ఉన్నా మనం వెళ్ళి తీసుకునే అంత స్పేస్ అయితే ఉందనమాట. అందుకనే ఇంతమంది ఉన్నా నేను అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ ప్రశాంతంగా తీసుకోగలిగాను. అండ్ ఈ మాయా వరల్డ్ వచ్చేసి 31 జూలై దాకే ఉంటదనమాట. ఎవరైనా విజిట్ చేయాలంటే డెఫినెట్‌గా విజిట్ చేయండి. ఎందుకంటే ఇదొక యూనిక్ ఎక్స్‌పీరియన్స్. బట్ కాస్ట్ వర్తా కాదా అని నన్ను అడిగితే అంత వర్తీ అని నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఏం లేదు. జస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడమే. మా పేరెంట్స్‌ని అయితే నేను చాలా సార్లు అడిగాననమాట. రండి ఫొటోస్ దిగుదాం, వీడియోస్ దిగుదామని. బట్ వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. అదే చిన్న పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, మీరు ఎవరిని తీసుకెళ్తున్నారన్న ప్రిఫరెన్స్‌ని బట్టి కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు వెళ్ళాలా లేదా అనేది. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పేంత నెగెటివ్‌గా అయితే నాకు అనిపించలేదండి. చాలా అంటే చాలా నెగెటివ్‌గా అయితే చెప్పారు. అండ్ కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా నా సజెషన్ ఏంటంటే ఫొటోస్ కంటే వీడియోస్ బాగా క్లిక్ చేసుకోండి. సో దట్ మీకు వీడియోస్‌లో ఆ ఎఫెక్ట్స్ అన్నీ బాగా పడతాయి. ఫొటోస్ కొంచెం ఈ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడైతే బ్లాక్‌గా ఆర్ డిమ్‌గా ఉందో అక్కడ ఫొటోస్ అయితే అస్సలు సరిగ్గా రావట్లేదనమాట. బట్ కొన్ని సెటప్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఇంకా మెయిన్ చెప్పాలి నాకు అన్నిటికంటే హైలైట్ అనిపించిందంటే ఇప్పుడు నా బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న ఈ కలర్ చేంజెస్ అనమాట. చాలా యూనిక్‌గా అనిపించింది. ఇంకా నేను కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మా హస్బెండ్‌ని, మా ఫ్యామిలీ వాళ్ళని తీశాననమాట. సో, యాక్చువల్‌గా ఒక 1 అవర్ అయితే మనకి స్లాట్ ఇచ్చారు. బట్ మేమైతే ఒక 40 మినిట్స్‌లోనే బయటకు వచ్చేసామనమాట. ఎందుకంటే మేమందరం పెద్దవాళ్ళమే వెళ్ళాము. మాకంత ఎంజాయ్ చేయడానికి ఏం లేదు. సో, మేము కొంచెం సేపు ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసామనమాట. బట్ ఎవరైనా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినా, ఎవరైనా మంచిగా ఫొటోస్ క్లిక్ కొనే వాళ్ళు వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది అసలు హైలైట్ అనమాట. భలే ఉంది. దీనికి ఎంత క్యూ ఉందంటే ఒక 2 మినిట్స్ దొరకడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను ఈ ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ ఈ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. అన్నిటికంటే హైలైట్ ఇదే అని చెప్పాలి. ఎంత బాగుంది అంటే మా మమ్మీ కూడా అడిగి మరి దీంట్లో అయితే ఫొటోస్ తీయించుకుంది. ఇంకా లాస్ట్‌కి అయితే మేము వెళ్ళిన తర్వాత ఈ ఫెయిరీ ల్యాండ్ లాగా కలర్స్‌తో అయితే ఉందన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న ప్లేసెసే అండి. పెద్ద ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ ఉన్న ప్లేసెస్‌లో మంచిగా డెకరేట్ చేశారు. అండ్ ఇది మనకి హైదరాబాద్‌లో యూనిక్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఫారిన్ కంట్రీస్‌లో చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. బట్ మన హైదరాబాద్‌లో ఫస్ట్ టైం కాబట్టి మీరు ఆ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవ్వాలంటే డెఫినెట్‌గా విజిట్ చేయండి. నేను ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే చాలామందికి అసలు వర్తా కాదా అన్న డౌట్ ఉంటుంది. సో, మీ ప్రిఫరెన్సెస్‌ని బట్టి నేను చెప్పిన దాన్ని బట్టి డిసైడ్ అవుతారని ఇవన్నీ అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. సో, ఫైనల్‌గా మాదైతే ఒక మిక్స్డ్ రివ్యూ. ఎందుకనంటే ఎవరికైతే ఫొటోస్ అండ్ వీడియోస్ కావాలో వాళ్ళకి బావుంటది గానీ, నార్మల్‌గా ఏంటి అని చూడ్డానికెళ్ళిన వాళ్ళకి అంత ఎక్సైటింగ్ అయితే ఉండదనమాట. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అస్సలు రాలేదు బికాజ్ ఆఫ్ లైటింగ్స్. సో, ఓవరాల్‌గా నేనేం చెప్తానంటే మీకు కనుక ఇలాంటి ఫొటోస్ అండ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉండి, మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే అందరూ వెళ్ళండి. లేకపోతే పిల్లల్ని వాళ్ళని తీసుకెళ్తే ఎక్సైట్ అవుతారు. లేదంటే ఒక వీకెండ్‌కి ప్లాన్ చేసుకుందామంటే అంత అవసరం లేని ప్లేస్ అని నేను ఫీల్ అవుతాననమాట. సో, మీరు గనక ఈ మాయా వరల్డ్ ప్లేస్‌ని గనక ఆల్రెడీ విజిట్ చేస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన రివ్యూతో మీరు గనక అగ్రీ చేస్తున్నారో లేదో కూడా కింద అయితే కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.